అందరికీ ప్రైజ్లో ప్రేయర్ చేసుకున్నాం. పరిశుద్ధాత్మలో గొప్ప దేవుడిని చేసిన నాకు అవకాశం ఇష్టం పొందనాలు ప్రభు. 7 మాటల్లో ప్రభు వేసి 6వ మాట చెప్పడం గొప్ప దయచేసిన రాసిపోతున్నాను ప్రభు. నా తోడుండని నా ద్వారా మీరే మాట్లాడండి, దీవించి ఆశ్రయించండి ప్రభు. మా అందరి తోడు ప్రభు, అందరికి అర్థమవునాలని కృప చూపించండి. నేను స్పష్టంగా అడిగించుకొని పరమతాను. దేవుడు సిలువలో చెప్పిన 7 మాటల్లో 6వ మాట యోహాను 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తన వచ్చి ఆత్మను అప్పగించాడు. యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. సమాప్తమైనదని చెప్పాను అంటే ఏంటి? కంప్లీట్. దేవుడు అంటున్నాడు ఫినిష్ అయిందని. ఈ బైబుల్ గ్రీక్ భాషలో రాసినప్పుడు దేవుడు చెప్పిన 7 మాటల్లో ఇదే చిన్న మాట, ఒకటే వర్డ్, సమాప్తమైంది, ఇట్ ఇస్ ఫినిష్డ్. అంటే దేవుడు అంటున్నాడు నేను కంప్లీట్ కాలేదు కానీ నాకు నీవు ఇచ్చిన పని కంప్లీట్ అయిందని దేవుడు చెప్తున్నాడు. యోహాను 17:4 చేరుకకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుడు అంటున్నాడు తండ్రి నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. నీవు ఇచ్చిన పని ప్రజలను రక్షించుటకు నన్ను ఇక్కడికి పంపించావు, ఆ పని నేను నెరవేర్చానని దేవుడు చెప్తున్నాడు. అయితే యెషయా 53:5 యెషయా 53:5 మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడేను, మన దోషములను బట్టి నలగొట్టబడేను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడేను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవను కలిగాను. యెహోవా అందరి దోషములను అతని మీద మోపాను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిన. అయితే దేవుడు మనందరి పాపాలను తన మీద వేసుకొని మన పాపాలను కడగడానికి లోకానికి వచ్చాడు. మనం చేసిన అతిక్రియలు, మనం చేసిన తప్పులు అన్నీ, మన దోషాలన్నీ దేవుడి మీద వేసుకొని మన పాపాలన్నీ కడుగు వేయడానికి దేవుడు వచ్చాడు. దేవుడు అంటున్నాడు మీ పాపంలోనే నేను కడిగి వేస్తాను, నాకు ఇచ్చిన పని దేవుడు నాకు ఇచ్చిన పని నేను నెరవేరుస్తున్నాను అని అంటున్నాడు. తర్వాత లూకా 2:41 అయితే ఎవ్రీ ఇయర్ వాళ్ళు పస్కా పండుగ ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఆయన అందరు కలిసి వెళ్తారు. అయితే యేసయ్యకప్పుడు 12 ఏళ్ళు ఆయన అందరికంటే ముందుగానే రెడీ అయ్యి యెరూషలేమునకు వెళ్ళాడు. అయితే వాళ్ళు కింద చదువుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆయనని వెతుకుతూ ఉంటారు, దుఃఖం చేత చాలా బాధపడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటి, 12 ఇయర్స్ బాబు అంటే ఏమైందని వాళ్ళు వెతుకుతుండగా 49వ వాక్యంలో ఆయన అంటాడు మీరేలా నన్ను వెతుకుచుండేది, నేను నా తండ్రి పనుల మీద ఉండవలేనని మీరు ఎదుగుతారా అని వాడితో చెప్పాను. అయితే 12 ఇయర్స్ నుంచే దేవుడు తండ్రి ఆయనకి ఇచ్చిన పని మీద ఉన్నాడు. 12 ఇయర్స్లోనే ఆయన ఏం చేయాలో, దేవుడు ఆయనకి ఏం పని ఇచ్చాడో ఆయన ఎరిగి ఉన్నాడు. తర్వాత యోహాను 4:34 యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తుది ముట్టించుటకును నాకు ఆహారమై ఉన్నది. ఆయన అంటున్నాడు ఈ పైన చదువుకుంటే సమరస్త్రీతో మాట్లాడి ఆయన వాక్యం చెప్పి ఆమె రక్షణలోకి రావడానికి సువార్త చెప్తాడు దేవుడు. అయితే వాళ్ళు అంటారు మీకు ఆకలిగా లేదా అని అంటే నా భోజనం ఇది కాదు, ఈ లోక భోజనం నాకు అవసరం లేదు, నాకు దేవుడిచ్చిన పని నేను కంప్లీట్ చేయడానికి వచ్చాను, నేను ఆ ఆకలితో ఉన్నాను అని అంటాడు. నాకు ఈ భోజనం అవసరం లేదు, ఆ ఆకలితో ఉన్నాను, ఆ పని కంప్లీట్ అయితే చాలని అంటాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనకిచ్చిన పని మనం నెరవేర్చామా అన్నది మనం చూసుకోవాలి. ప్రసంగి 7:8 ఉంటుంది
మనం పని స్టార్ట్ చేయడం కాదు, మన పని అంతం చేసేది దేవునికి ఇష్టము, అది మనకు మేలు. అయితే దేవుడు మనకి ఇచ్చిన పని ఈ లోక పని కాదు. మనం ఈ లోకపు పనులలో ఉంటాం, కానీ దేవుడు ఇచ్చిన పని చేస్తున్నామా చేస్తలేమా అన్నది మనం గ్రహించాలి. మత్తయి 28:18 అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారిని బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించి వాటిని గైకొని విన్నాను వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు మనతో చెప్తున్నాడు, ఆయన మనకి ఏ విధంగా అయితే బోధించాడో ఆ బోధన మనము జనులందరికీ, లోకంలో ఉన్న జనులందరికీ తెలియజేయాలి. వారందరినీ దేవుని శిష్యునిగా మార్చాలి. మనం దేవుడిచ్చిన పని నెరవేర్చాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ పని దేవుడు కంప్లీట్ చేసి సమాప్తమైనదని మాట చెప్పాడు. మనం కూడా దేవుని నామం బట్టి, మనం కూడా మనకు దేవుడిచ్చిన పనిని బట్టి కంప్లీట్ చేసి మనం కూడా ఎంతో సంతోషముగా, దేవుడు సంతోషంతో చెప్పిన మాట సమాప్తమైనదని మనం కూడా ఎంతో సంతోషంగా ఈ మాట చెప్పి పరలోకంలో దేవునితోని ముందు మనం అనుకుంటున్నాను. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించినాక ప్రార్థన చేస్తాను. స్తుతి స్తోత్రం పరిశుద్ధుడ యేసయ్య, వాక్యం చెప్పడం మీ కృప దయచేసి వందనాలు స్తోత్రం ప్రభు. మీరే నాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రం ప్రభు. నా ద్వారా ప్రభు అందరికి అర్థం అవ్వాలని కృప చూపించినందుకు వందనాలు స్తోత్రం ప్రభు. మీ కుమారుని పంపించి ప్రభు యేసయ్య సమాప్తం ప్రభు. మీరు ఆయనకి ఇచ్చిన పనిని బట్టి ప్రభు సమాప్తమైనదని చెప్పిన దేవుడు ప్రభు. మేము కూడా మీరు మాకు ఇచ్చిన పని ప్రభు కంప్లీట్ చేయడం కృప దయచేయండి ప్రభు. మీ లోక సంబంధం పనులు కాకుండా ప్రభు మీరు ఇచ్చిన పనిని సక్రమంగా ప్రభు ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రభు యేసయ్య విశ్వసించి ప్రభు విశ్వాసంలో ముందుకు సాగడానికి ప్రభు దయచేయండి. స్పష్టం నామమున అడిగాను. ఆమేన్.